నిజంగా లోకంలో రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా నిజంగా క్రీస్తుని వెంబడిస్తే ఈ లోకాశలో పడిపోడు. అతడు దేవుని కొరకే బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన దాంతో తృప్తి పొందుతాడు. దేవుడు ఇవ్వడా? దేవుడు పోషించడా? దేవుడు సహాయం చేయడా? దేవుడు సహాయం చేయగలడు. దేవుడు తలగా ఉంచుతాడు కదా, తోగ్గా ఉంచడు. దేవుని చిత్తం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. నేనంట యేసుక్రీస్తు వారు శరీరధారికి వచ్చాడు కనుక ఆయన జీవితం మాదిరిగా తీసుకోవాలి. మత గ్రంథాలు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మోక్షం, ఇలా ఉంటే నరకం అని చెప్పినాయి. కానీ మానవుడు అలా జీవించలేకపోతున్నాడు. మానవునికి జీవించడానికి ఒక మాదిరి చూపడానికి యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య జీవితాన్ని ఫాలో అవుదామా, గ్రంథాన్ని ఫాలో అవుదామా? చెప్పాలి. అది ఎందుకంటే గ్రంథాన్ని సంపూర్తి చేశాడు ఎవరు? యేసయ్య. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. గ్రంథాల సారాంశం అంతా కూడా ఆయన జీవితంలో జరిగి